అదే దానికి ఆపోతే మేము అడ్డు పెట్టే తల్లాడు. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మ వేదాంతుల అవస్థాయ దృష్టి, మిగతా వాళ్ళ దృష్టి వేదాంతులు ఏమంటే వేదాంతులు పూర్వదృష్టి అవలంబిస్తారు. మామూలు వాళ్ళందరూ కూడా కేవలం అపూర్ణ దృష్టి అంటారు. అపూర్ణ దృష్టి అంటే కేవలం జాగ్రత్త ఒక్కదాన్ని విచారణ చేస్తారనమాట. మిగతా రెండు కూడా పనికి రావనే దాని కింద వాళ్ళు చేసేస్తారు. అయితే వేదాంతులు అట్లా కాదు. అనుభవించే అవస్థను మూడింటి కూడా ఏ విధంగా అనుభవించుంటే ఆ వ్యవస్థ అనుభవాన్ని స్వీకరిస్తారు. ఇప్పుడు వేదాంతేతరులందరూ ఏం చేస్తారప్ప అంటే ఈ స్వప్నాన్ని కానీ నిద్రని కానీ ఈ జాగ్రత్తలో తీసుకొని విచారణ చేసే మొదలు పెడతారు. అందువలన దాని నుంచి తత్వం బోధపడలేదు. వేదాంతులు మాత్రము ఈ అవస్థాన్ని ఉపయోగించారు చెప్పినాం. అప్పుడు తర్వాత వేదాంత ఉపదిష్టమైన పరమార్థ స్వరూపం, వేదాంతాల్లో ఏం చెప్పిండేది పరమార్థ స్వరూపం అంటే అనే దాని గురించి దాన్ని చెప్పినారు. తర్వాత బ్రహ్మజ్ఞానం వల్ల లభ్యమగు వివిధ ఫలాలు, ఆ బ్రహ్మజ్ఞానం అయితే ఏమేమి లాభాలు ఉంటాయి అనే దాన్ని కూడా విచారం చేసినాము. ఇంకా బ్రహ్మజ్ఞానము అసత్వమును పోగొట్టి దుఃఖము నుండి కాపాడును. ఇది ఎట్ట పోగొడుతుంది అది అని చాలా మందికి అనుమానం. జ్ఞానాన్ని పొందితే దుఃఖం ఎట్లా పోతుంది అనే దానికి అయినా దానికి శాస్త్రం ఏ విధంగా తెలుసుకుంటే పోతుందో అది కూడా చెప్పింది. ఇంకా వేదాంతోక్తమైన మనస్వరూపం సంసారాతీతము. వేదాంతంలో మన నిజస్వరూపాన్ని ఏం చెప్పినారప్ప అంటే జనన మన చక్రాలు లేనిది ఏం చెప్పినారు. మన నిజస్వరూపం మనం ఇప్పుడు అనుకోండి పుట్టి సత్య స్వరూపం అని ఇది దేహాదు. అయితే వేదాంతంలో ఏం చెప్పబడింది మన నిజస్వరూపము ఆ విధంగా పుట్టేది చనిపోయేది అటువంటిది కాదు అని దాని గురించి చెప్పింది అనమాట. అట్లా చెప్తానే వీళ్ళంతా కూడా ప్రశ్నలు ఏమనేస్తారు, ఎందుకే ఇంతవరకు మీరు చనిపోయేది లేదు అని చెప్తున్నారు కదా. ఈ వేదాంతం చెప్పిన వాళ్ళు కానీ విన్నోళ్ళు కానీ అవస్థాదృష్టి విచారం చేసిన వాళ్ళు కానీ శంకరాచార్యులు కానీ ఎవరైనా సరే బ్రతుకుంటారా వాళ్ళు అడిగేది వీళ్ళు పూర్వపక్షులు. అట్లా కాదు చనిపోరు అనేది కదా ఆ పదం కావాలి. ఇప్పుడు అది మృతులు కాదన్నాడు. అదే వ్యావహారిక దృష్టితే మనం మృతులము, పారమార్థిక దృష్టితే అమృతులము. అంటే ఆ దృష్టితో తప్పు తెలివితో దేహం అనుకున్నాం కాబట్టి మనమంతా ఈ దేహాలు సరిపోతాయి కాబట్టి సరిపోతాం. అయితే యథార్థాన్ని విచారం చేసేకపోయినట్లయితే ఆ యథార్థ పారమార్థిక దృష్టి చూసినట్లయితే మనమంతా కూడా అమృత స్వరూపులు, తావు పుట్టగలేనటువంటి వారు, ఆత్మస్వరూపులు, జ్ఞానస్వరూపులు అని చెప్తుంది అనమాట. అయితే వీళ్ళకి అక్కడ అనుమానం వస్తుంది. ముఖ్యంగా మొత్తం మీద తెలుసుకోవాల్సింది ఏమప్ప అంటే సత్యం అనే పదానికి అర్థం తెలియదు జనానికి. అంతే నిజం చెప్పాలంటే సత్యం అనే పదానికి అర్థం తెలిస్తే అంత బోధపడుతుంది. సత్యం అనేదాన్ని నీకు అర్థం తెలిసిండల్లా. అబద్ధం చెప్పేది నెక్స్ట్ మాట ఉండడము అది కాదు. సత్యం అనేది ఎట్లా, ఆ సత్యం అనే దాని డెఫినేషన్ ఏమి అనేది తెలియదు, ఎవరికి తెలియదు. ఏది ఏ రూపంతో వికారం చెందకుండా మార్పు చెందకుండా ఉంటుందో అది మాత్రమే దాన్ని సత్యము అనల్ల. అయితే జనానికి ఆ విషయమే తెలియదు. ఏ సత్యం అంటే వ్యావహారిక సత్యాన్ని పెట్టుకొని ఇదే సత్యం అని అందుకు జనం మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ వ్యవహారిక సత్యం కాకుండా పారమార్థిక సత్యం ఉంది, వ్యవహారిక సత్యం ఉంది, ప్రాతిభాషిక సత్యం, 3 సత్యాలు ఉన్నాయి ఇక్కడ వ్యవహారంలో. ప్రాతిభాషిక సత్యం అంటే మనం ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు ఆ తగరాన్ని చూసినప్పుడు వెండి అనుకోవడము, గాజు ముక్కలు చూసినప్పుడు వజ్రం అనుకోవడము అనుకున్నాము. తర్వాత పోయి చూసినాం, వెంటనే చూస్తానే ఏమైపోయింది అది వాస్తవం కాదు. ఇది ప్రాతిభాషిక సత్యం అంటారు దీన్నింతే. అంటే కనపడుతుంది, విచారిస్తేనే కాకపోతుంది. వ్యావహారిక సత్యం అట్లా కాదు. వ్యావహారిక సత్యము
ఎప్పుడెప్పుడు మీకు మెలకు వచ్చిందంటే వ్యవహారం ఉందన్నప్పుడల్లా సత్యంగానే ఉంటుంది ఇది. అంటే అందరూ అంటూ ఉంటారు కదా, మా ఇల్లు ఎప్పుడు ఉంటుంది అంటారు, మా భూమి ఎప్పుడు ఉంటుంది అంటారు, మా పెళ్ళాము బాధ్యతలు ఉండరు అంటారు, మా ధనాలు ఉన్నాయంటారు. ఎప్పుడు మీకు ఇవన్నీ కనపడుతుండేది? మెలకులో. కాబట్టి మెలకులో వ్యవహారం ఉంది కాబట్టి మెలకులో మీకు కనపడుతుంటాయి అంతే. ఇది వ్యావహారిక సత్యం అంతే. పారమార్థిక సత్యంలో ఉండలేదు. ప్రాతిభాషిక సత్యం ఉండదు, వ్యావహారిక సత్యం ఉండదు. పారమార్థిక సత్యం యొక్క ఉనికితోనే దీనిలో కూడా మళ్ళా వ్యావహారిక సత్యం అనేది, ప్రాతిభాషిక సత్యం అనేది ఆ సత్యంతోనే ఇవి కూడా ఉండేది అంతే. ఇవి స్వతంత్రంగా ఉండేవి కాదు. అది కాబట్టి అది హెడ్డింగ్ అయిపోద్ది మనకి. వ్యావహారిక దృష్టితే మనం మృతులము, పారమార్థిక దృష్టితే అమృతలము. అప్పుడు వాళ్ళు ఇదే మాట్లాడతారు అనమాట. మీరంతా ఏదో ఆకాశ పురాణం చెప్తారంటారు. ఆకాశ పురాణం అంటే ఏమర్థం? ఆకాశం గగనం శూన్యం అంటారు కదా, మీ పురాణం కూడా శూన్యము అని వాళ్ళు అనేది. ఏంటి ఎవరు నమ్ముతారు ఇట్లాంటి మీరు చెప్పుకుంటూ కూర్చుంటే అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తారు అనమాట. బుద్ధిహీనులు, రైతులు, రాజులు, ధనికులు, దరిద్రులు, విషయాసక్తులు, ఆస్తికులు, నాస్తికులు, గురువులు, శిష్యులు, అగ్నులు, సుగ్నులు ఎవరే గాని ఒకరోజు మృత్యువదన గృహమున అవశ్యంగా ప్రవేశించే తీరవలేను కదా. మృత్యువును జయించి విధానమును ఉపదేశించిన ఋషులు గాని, వారి అభిప్రాయమును విశదీకరించే ఆచార్యులు గాని కాలపురుషుని పాకం నుండి తప్పించుకొని జాలకపోయిరే. ఎవరైతే ఈ తత్వాన్ని బోధించేవాళ్ళు, తత్వాన్ని తెలుసుకొని ప్రజలకు బోధించేవాళ్ళు ఆచార్యులు ఎవరైనా కూడా కాలపురుషుడు అంటే మరణం నుంచి తప్పించుకుంటారా? వారిలో ఎవరు చిరంజీవులుగా నేను శేషింపలేదు. యథార్థం ఈ విధముగా నుండా మనము జనన మరణ రైతులమనటం హాస్యాస్పదమే కదా. కాబట్టి అందుకే వేదాంతంలో ఎవరైతే అని చెప్తే వాళ్ళేం వ్యవహార దృష్టి పెట్టుకుంటారు. చూడండి, చనిపోయేది పుట్టేదని వాళ్ళు పెట్టుకుంటారు. మనమంతా అమృత స్వరూపులు అంటే వాళ్ళు అప్పుడే నగుతారు అంతే, వెంటనే ఇంకేం ఎక్కువ మాట్లాడతారు. ఎందుకబ్బా నగుతారంటే చెప్పండి అబ్బా, మీరు కానీ మీకు చెప్పిన గురువులు కానీ వాళ్ళ గురువులు కానీ ఎవరైనా ఉన్నారా పోయినారా అని అడుగుతారు వాళ్ళు. అంతే సులభంగా వాళ్ళకేమైనా కష్టం లేదు వాళ్ళు అడిగేదంటారు. ఈ విధమైన ఆక్షేపమునకు శాస్త్రమందు పరిహారం లేకపోలేదు. ఆ విధంగా వాళ్ళు ప్రశ్న వేసేదానికి, ఆ సందేహానికి, ఆ ఆటంకానికి పరిహారం ఉంది. పుట్టుట, పెరుగుట, సన్నగిల్లుట, సచ్చుట అయిన ధర్మములో సర్వ ప్రాణులకును స్వభావ సిద్ధములంటే ఒకాదృక దృష్టిదే నిజము. అదే జన్మ, సంస్థాన, వర్ధన, అపచయ, క్షీణత్వ, పరిపాక, నాశనములు అని భాగవతంలో కూడా అదే పదం వస్తుంది అనమాట. పుట్టేది, స్థిరపడేది, మళ్ళా పెరిగేది, తర్వాత మళ్ళా కొంత నాశనం అయ్యేది, పూర్తి వికారం చెందేది, లేకుండా పోయేది. ఈ 6 రకాలైన షడ్భవ వికారాలు దేహమునకు గాని ఆత్మకు లేవు అని భాగవతంలో చెప్పినాడు. ఇక్కడ కూడా ఒక దృష్టిచే ఇది నిజమే. వ్యవహారస్తుల దృష్టి చేత ఈ 6 భావాలు ఉన్నాయి. దేనికి కానీ వేదాంత దృష్టిని అనుసరించితమేనే జనన మరణములు ప్రతీతి మాత్రములే. వేదాంత దృష్టి ఉన్నట్టు కనపడేటివే కానీ ఉండేటివి కాదు నీవు. ఎందుకంటే ప్రతిదినం కూడా మనం దీన్ని ఎక్కువ ఆలోచన చేసేకపోయే పని లేదు. నిద్రపోయినప్పుడు మీ దేహం ఉందే అంటే ఏమంటారు మీరు? ఇప్పుడు మేము మనం అడుగుతాండి, అది అనుభవ దృష్టితో అడిగితే నిద్రలో లేదు, ప్రాణము లేదు, ప్రాణం కూడా లేదు. ఇప్పుడు నిద్రపోయినప్పుడు అనుభవంలో ప్రాణము లేదు, దేహము లేదు. అయితే మీరు లేరా అన్నట్లయితే ఏమంటారు? ఉంటివి అంటారు. ఎట్లుంటారు అని అడిగితే మాకు చెప్పేకి రాదు అని అంటారు. అంటే ఎట్లుంటారు అంటే మరి దేహ సంఘాతం లేదని మీరే ఒప్పుకుంటారు. ఇంకెట్లుంటారంటే అప్పుడు కేవలము ఆత్మస్వరూపులుగానే ఉంటాం. అది దాంట్లో ఏం అనుమానం ఏం లేదు. అది అనుభవ దృష్టి. అది ఆ దృష్టితో పెట్టుకుంటేనే ఇది పొందుతుంది. కానీ అట్లా కాకోకుండా వ్యవహార దృష్టితో పోల్చి చూసుకున్నట్లయితే పొందలేదు అని. ఇవి మన స్వరూపమునకు చెందినవి కావని బోధపడను. ఎందుకు? దేహం లేదంటారు, ప్రాణం లేదంటారు, అయినా మేము ఉన్నాము అంటారు. మరి ఇప్పుడు మీకు దేహం ఉండేది, ప్రాణం ఉండేది ప్రతీతినా లేకపోతే సత్యమా? మాకు దేహం ఉంది, ప్రాణం ఉంటే మేము ఉంటామని ఈడు అన్నారు. అదే నిద్రానుభవం తీసుకొని విచారించినప్పుడు ప్రాణం లేదు, దేహం లేదు, మేము ఉన్నాము అన్నారు. మరి ఈ రెండింటిలో యాది సత్యముని?
అనుభవమే సత్యం. కానీ అయితే నీవు ఇప్పుడు చెప్పు, ఇట్లా అప్పుడు నీకు తెలిసిపడింది, ఇప్పుడు ఎట్లా మీరు దేంట్లో పోతారు? దేహం ఉంటేనే మేము ఉంటామని దాంట్లో పోతారా? దేహం లేకుండా మేము ఉంటామని పోతారా? దేహం లేకుండా మనం ఉంటామన్నారు కదా. అప్పుడు దేహం లేకుండా మేము ఉన్నామన్నప్పుడు మరి దేహమే మేమని మీరు ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఇది ప్రతీతి ఉన్నట్లు కనపడుతుంది. ఇది దీంట్లో అర్థం చేసుకోవచ్చినది ఇట్లా. అప్పుడు ఈ విధంగా అనుభవానికి మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు ఏదైనా వ్యవహారం జరిగినప్పటికీ కూడా ఇది ప్రతీతియే కదా. దేహంలో ఉన్నప్పుడు స్వప్నంలో కావచ్చు, జాగ్రత్తలో కావచ్చు, రెండింటిలోనే ఒకటి తీసుకోండి. దీన్నేమో దాన్ని ఇదేం తీసుకోండి, దీన్నే ఇప్పుడు విచారం చేస్తాం మనం. స్వప్నాన్ని అంటే అదేమో అంటాండ్రి, దీన్నే ఇప్పుడు విచారం చేస్తుంది ఇది. కాబట్టి ఇది ప్రతీతియే గాని సత్యం అంటే ఆడుకుని ఉండొచ్చుండే. ఒక వస్తువు కనపడుతుంది మనకి దూరం నుంచి చూస్తే, ఆడికి పోయి చూస్తే కనబడి ఉండదు. అప్పుడు మరి అది ప్రతీతినా లేకపోతే సత్యమా? ప్రతీతి. అట్లనే ఇప్పుడు కూడా మనం విచారించినప్పుడు ఈ ప్రతీతి సత్యం అనుకుంటాం. ఇట్లా ఎప్పుడైతే విచారించినామని తెలుసుకున్నామంటే అప్పుడు దీనికి తప్పు అనేది బోధపడుతుంది అనమాట. జనన మరణం ప్రతీతి మాత్రంలా వాళ్ళు అంటున్నాడు. అయితే పుట్టేది చచ్చేది ప్రతీతేనా? ఇది క్వశ్చన్ మార్క్. నిజముగా జనం చచ్చుటలేదా అని ఎవరైనాను ఆక్షేపించవచ్చును. నిజంగా జనం పుట్టాడారు చస్తాడారు అనేది అబద్ధమైంది అని అడగచ్చు. కానీ వేదాంత దృష్టితే మన అందరి ఆత్మ నిరంతరము నిర్వికారమై ఏకమై ఉన్నదని నిస్సంశయముగా గ్రహింపగలము. తగు దృష్టితో చూసినట్లయితే అప్పుడు ఏ వికారాలు లేకుండా ఎప్పుడు ఉండేవాడే అనేది అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఉదాహరణగా ఏం చెప్తామే, నిద్రలో మీ దేహాలు ఉన్నాయా లేదా అంటే అప్పుడు లేవంటారు. ఇప్పుడు ఉన్నాయా అంటే ఆ నిద్రలో ఉండే స్వరూపం కనపడట్లేదు. ఇప్పుడు కనపడుతుంది. ఈ దేహాలు ఇవే కనపడతాయి, అది ఉన్నట్లు కనపడదు మనకి. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తానమాట, నిద్రలో ఉన్నప్పుడు దేహాలు లేవని చెప్పినావు కదా, మరి ఇప్పుడు నువ్వేమంటావు? ఎక్కడ నీకు అది నిద్రలో దేహాదులు ఉండవు, జాగ్రత్తలో దేహాదులు ఉంటాయి అని అంటాడు కదా. నిద్రలో దేహాదులు లేవు, ప్రాణాలు లేవు అని దేంతో చెప్పినారు మీరు? ఇప్పుడు అనుభవమే చెప్పినారు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు అనుభవ స్వరూపులే. ఉదాహరణ చెప్పినదే పట్టుకోవాల్సిన పని లేదు. చాలా మందికి అప్పుడేం సరిపోయింది, మాకు ఇప్పుడు కావాలంటారు కొంతమంది. ఇప్పుడు కావాలని చెప్పండి, ఇప్పుడు మాత్రమే నష్టమైంది. ఏ నిద్రలో ఉన్నప్పుడు దేహేంద్రియ సంఘాతం లేనటువంటి వారము అని చెప్తాడారు. ఇప్పుడే చెప్తాడు, ఈ దేహం ఇప్పుడు చెప్తాడారు. ఇది చూసేసిందే దాన్ని. ఇప్పుడు చెప్పే బుద్ధి గాని మనస్సు గాని దేహం గాని ఆ అనుభవం చూసొచ్చిందే లేదు కదా. మరి ఇప్పుడు అదే అనుభవంతో చెప్తాడారు. ఇప్పుడు ఏమైంది మీకు? దేహం చూసింది అనేది ఏమొద్దు. ఇప్పుడు అనుభవమే చెప్తాడారు. అప్పుడు అనుభవమే చెప్పినారు, ఇప్పుడు అనుభవమే చెప్తాడారు. అయితే ఇప్పుడు అనుభవం చెప్తాడం అనేది లేకోకుండా దానిని వ్యక్తపరిచేటప్పుడు ఈ మనస్సు బుద్ధి ఇంద్రియాలతో వ్యక్తపరిచినందువలన ఇవే చెప్తాడని మనం అనుకుంటాం. ఇప్పుడు మాట్లాడతాం కదా, ఇవి మాట్లాడుతా అంటే ఇవే చెప్తాడని అనుకుంటాడు. అయితే వచ్చిందే సరికంతా దాంతో నుంచి వచ్చింది అనమాట. అందుకోసమే దాన్ని గుర్తు పెట్టుకుంటే మనకు వేదాంతం సులభంగా బోధపడుతుంది. అందుకే మొట్టమొదటి చెప్పినాడు దాంట్లో, వేదాంతం వినేటప్పుడు కూడా అనుభవంతోనే వినాలా, వేదాంతం బోధించేటప్పుడు కూడా ఆ బోధన చెప్పేవాళ్ళు వినే వాళ్ళకి అనుభవాన్ని చూపిస్తూ పోవాలంటాడు. అనుభవం చూపించాలా, మళ్ళా ఎప్పుడో పోస్ట్పోన్ చేయదండి. అట్లయితేనే ఇది బోధపడేకి వస్తుంది. ఇప్పుడు అందరూ మాట్లాడతారు, సరేనప్ప నిద్రలో మేము ఆత్మగానే ఉంటుంది, ఇప్పుడు లేము కదా అంటారు వాళ్ళు చాలా మంది. చూడబ్బా ఇప్పుడు లేదని మీరు అంటారు, కరెక్టే ఒప్పుకుందాం దాన్ని. ఇప్పుడు లేరంటే మరి నిద్రలో ఉన్నప్పుడు లేదు అని చెప్తాడా లేదు? ఇప్పుడు మీరు ఈ ప్రమాత్రం ఎవరు చూసొచ్చినాడు నిద్ర వ్యవహారాన్ని? చూసరాలేదు కదా, చెప్తాడు. మరి చెప్తానంటే ఇప్పుడు కూడా అనుభవే చెప్తాడా లేకపోతే ఈ ఉపాధితో చెప్తాడా? అనుభవం చెప్తాడు. మరి ఇప్పుడు దీంట్లో చూడుకోకుండా మేము చెప్తాడామంటే ప్రమాతృవేషంలో ఆ అనుభవాన్ని బహిర్గతం చేస్తాడు అని శాస్త్రం ఔపచారికంగా చెప్తుంది. సత్యమే కాదు అది.
అదే సత్యం కాదు. అది కూడా ఔపచారికం అంటే ఏదైనా అడిగినప్పుడు ఏం నీకు ఆరోగ్యం బాగుందా అంటే వాళ్ళు ఏం బాగాలేదంటే ఫస్ట్ లో కూడా నీకేమన్నా చెప్తా చూడట్లా. ఔపచారికం అంటారు దీన్ని, ఉపచారాని కోసం చెప్పే మాటలోనే అట్లా చెప్తాం అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనము పరమాత్మ స్వరూపులైనది మర్చిపోకూడదు. నిర్వికారమై ఏకమైన నిస్సంశయంగా గ్రహింపగలం. వేదాంత శాస్త్రం మనకు బోధించినట్టు ఈ దృష్టిని పారమార్థక దృష్టి అందరు. అది కాబట్టి ఆ స్వరూపాన్ని చెప్పాలంటే ఆ అనుభవ దృష్టినే ఉపయోగించాలి, కానీ వేరే రకంగా ఏం ఉపయోగించినా పనికిరాదు. ఒకవేళ వీళ్ళు చెప్పేవాళ్ళు చెప్పిన వినేవాళ్ళు మాకేనా అర్థమైందన్నా కేవలం వీళ్ళు భావంలో ఉంటారు కానీ అనుభవంలో ఉండట్లేదు. వీళ్ళకి చెప్తా అంటే విని ఇప్పుడు అందరూ అంటారు కదా మాకు అర్థమైంది అని అంటారు. ఏం అర్థమైంది మీకే? అర్థమైంది అంటే కాలేదు అని శాస్త్రం చెప్తుంది. ఆత్మ మాకు అర్థమైంది అంటే అయిపోయింది, మీకేం అర్థం కాలేదు అని చెప్తుంది శాస్త్రం. అంతే. జిజ్ఞాసులు బాగా పెట్టుకొని ఉండాల. ఆ అనుభవాన్ని బోధ చేసి తప్పి పదాలు ఉపయోగిస్తుందే గాని పోయి గుర్తించేది లేదు. తానైపోతుంది అంతే. దానికి మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్ కూడా లేదు. అది ఈ దృష్టి స్వరూపమును దీని వలన మన ఆత్మస్వరూపం ఎరుగు విధమును ముందు తెలుసుకోగలరు. దీన్ని బాగా విపులంగా ముందు తాత్కాలికంగా చెప్పుకుంటూ పోతాను. ఇంకా ముందు బాగా విశదంగా మనకి ఎన్నెన్ని ప్రశ్నలు వస్తాయో ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వచ్చేస్తాం అనమాట. ఇప్పటికి మనం గ్రహించవలసినది ఏమన్నా పారమార్థిక దృష్టి అనేది ఒకనొక మహనీయుని అనుగ్రహం వలన కోటుకోగనే కలిగి విలక్షణమైన దృష్టి కాదు. మనుష్యానం శాస్త్రేషు భగవద్గీతలో ఎవరికో ఉంటుంది అంటే ఎవరో మనకేమన్నా ఇస్తారనుకుంటే అట్లొచ్చేది కాదు. గురువులు ఇచ్చేది లేదు, శాస్త్రం ఇచ్చేది లేదు. అందరి స్వరూపం అదే ఉంది. ఇట్టి దృష్టి ఒకటి కలదని అంధశ్రద్ధతో విశ్వసించిన ఆవశ్యకత లేదు. ఈ పారమార్థిక దృష్టి ఉంది, జ్ఞాన దృష్టి ఉంది, శాస్త్ర దృష్టి ఉంది అని ఎవడు వాళ్ళు చెప్తాడా గుడ్డిగా నమ్మాల్సిన అవకాశమే లేదు. ఎందుకు ఇప్పుడు చెప్పినాం కదా మీకే, మీ అనుభవం మీరు చెప్పినారు కదా. మరి అన్నప్పుడు అందుకే అనుభవంతో చేతనే అనుభవం అనే పదాలు రాకూడదు. అనుభవంతో ఇప్పుడు అనుభవంతోనే ఏంటవుతుందంటే కంటితోనే నేను చూస్తున్నప్పుడు అది కన్ను సాధనం అవుతుంది, నీవు ఉండి దాంట్లో చూస్తానంటావు. ఇప్పుడు అనుభవంతో మేము చూస్తామని అందరూ చెప్తారు. అదే మాటే అందరికీ కంటపాటు విషయం ఇది. అనుభవంతో చెప్తారని చక్కగా చెప్తారు, ఎందుకంటే విన్నారు బాగా విన్నారు. ఆయన కూడా అదే చెప్తాడు. ఆయన కూడా అనుభవంతోనే గుర్తిస్తామని ధరకి ఇట్లా మాట్లాడిస్తే అట్లా అనుభవం నిలబడతాము. మళ్ళీ మళ్ళీ ఎక్కడ పైకి గుర్తిస్తామనేది మేము దీంతో గుర్తిస్తా అంటామని మీరు అనుకుంటున్నారు దేహంతో. అది కాదనదా చదువు చేస్తుంది అంతే. అనుభవంతో అంటే ఇద్దరు ఉండాల. అనుభవం అంటే తానే సార్వత్రిక అనుభవం నిషేధించే ఆవశ్యకతయు లేదు. దీన్ని ఎవడైనా కానీ ఎవరు కూడా చెప్పాలి అంటే దేనికైనా పిలుచుకుని అడుగుదాము. సార్వత్రికం అంటే అందరికీ ఉండేది. వేదాంతం విన్నోళ్ళకి, వేదాంతం వినుకోకున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఉందన్నమాట ఇది. మరి అంతేటప్పుడు వాళ్ళకైతే ఉంటుంది. వేదాంతం వినే సరిపోతుంది అంటారా మనం వాళ్ళని అడుగుదాము. చెప్తారు చెప్తారు. దేనిని కూడా విచారింపకయే, అది మెయిన్ పాయింట్ ఏమంటే విచారం లేకనే స్వాభావికత చూసి విషయం లేక తత్వమును నిర్ణయించుతుంది వ్యవహారంలో. యాదాన్ని మనకేం కావట్లేదు. మనకి ఆ దృష్టికి ఎట్ట కనపడితే వాడు మీ దృష్టిలో పనికిరానంటే వాడికి చెప్పేస్తా, విచారించే పనిలే వాడు మంచోడా చెడ్డోడని. లేదా నీకు నమ్మకం కలిగితే మంచోడని వెళ్తే వాడు చెడ్డోడ అది కూడా విచారించే పనిలేదు. మనం పైన నిర్ణయాలు చేస్తుంటాం. తోటికంటే వ్యవహారంలో ఏదన్నా చూసుకోండి, మీ దృష్టిని బట్టి మీరు మన వ్యవహారం అంతా కూడా నామరూప దృష్టి ఉంటుంది వ్యవహారంలో. అందుకే చెప్పేది ఎప్పుడైనా ఉదాహరణ దీన్ని ఏమంటారమ్మా అంటే మీరు స్తంభం అంటారంటారు. ఎవరి దృష్టితో నిజంగా అది స్తంభమా రాయా అని విచారం చేస్తే స్తంభమా రాయా నువ్వేమంటాడు? ఇదేంటంటే ఏమంటావు? ఇదే లైన్ ఇది. అది రూపమే ఉంటుంది. రూపనామం వేరే, రూపనామానికి మూలం కదా. సత్యం అనే పదానికి అర్థమేమి
మూలాన్ని గుర్తించాలి. రూపనామాలే కొట్టేసావు ఇట్లా తమ్మ పైకి ఇప్పుడేమవుతున్నది తమ్మ అంటావు దాన్ని సుళ్ళైనా అంటావు. ఏంటి అవుతుందంటే రాళ్ళు అంటావు. అదే ఎప్పటికైనా రెడీ అట్లా. కాబట్టి ఆశమైందన్నా నువ్వేం చేసినా మార్పు చెందిందన్నా రాయిగానే ఉంటుందన్నమాట అది అట్లా. ఇది వ్యవహార దృష్టి లేక లౌకిక దృష్టి. ఇది వ్యవహారానికి సంబంధించింది. లౌకిక చేసుకుంటే మార్పు ఇవన్నీ అది. ఈ దృష్టితే గోచరించినంతైనా అదే విధంగా నుండవలన నిర్బంధం ఏమీ లేదు. అది మెయిన్ పాయింట్ ఏమో మీరు వ్యవహారం మాట్లాడుతుండొచ్చు. అయితే మీ వ్యవహారమే సత్యం అని మీరు నిర్ణయించుకుంటూ అట్లా ఉండొచ్చు ఉండకుండా పోవచ్చు. అది ముఖ్యంగా చెప్పారనమాట. కూడా ఆకాశము అని ప్రతి ఒక్కరు అంటారు. ఎవరికైనా కనపడింది అంటే ఏమంటారు? పైన ఉంది కదా అంటారు. ఇట్లే పైన ఉంది. పైన ఉంది ఏముంది ఏమో చెప్పండి. పైన లేదా ఎవడో చెప్పి ఆకాశం పైకి చూపిస్తారు. చాలా మంది చెప్పలేదు సార్ అట్లా. ఎవరు మొదట్లో అది ఖాళీ స్థలం అని ఎవరు చెప్పలే. ఇంకా పైకి చూపిస్తారు కానీ దానికి చెప్తాను లేదా పైలు అనేది పదాలు అవన్నీ అదే. కాబట్టి ఆకాశం అంటేనే పైన, భూమి అంటేనే కింద. చక్కని ఇంటే చూసేది. మిగతాది ఇంకేం ఆలోచించారు అనమాట. పూర్వం జనులు జలమున ఒక పదార్థం అని భావించి ఉండరు. ఇప్పుడు మనమంతా నీళ్లు అంటాం. కానీ ఇటీవల రసాయన శాస్త్ర పరిశోధనలకు హైడ్రోజన్, ఆక్సిజన్ అని వాయువులు ఉన్నది తెలిసినది. మీరేం నీళ్ళు అంటున్నారప్ప. మరి దాంట్లో హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంది కదా అంటే రెండు కలిపేమో కానీ మీకు దాంట్లో ఉండాయా లేదా మాకు? మీరు నీళ్ళు అనేదంటే ఈ రెండు ఉంటాయి. మరి మీరు నీళ్ళు అంటే ఎట్లా పగలాల దృష్టి. ఈ హైడ్రోజన్, ఆక్సిజన్ శాస్త్ర దృష్టి కొంచెం విశ్లేషణ చేసిన తర్వాత వచ్చిండే. మీరు రసాయనిక శాస్త్ర పరిశోధన లౌకిక దృష్టి చేయబడిన నిర్ణయములను కాలక్రమం సంస్కరించుతుండను. ఇతను చేస్తే మళ్ళా హైడ్రోజన్, ఆక్సిజన్ చేస్తే మళ్ళీ దాంట్లో వేరే దారులు వస్తాయి. ఎంతసేపు నువ్వు దాన్ని ఏదో విశదీకరించుకుంటే ఏదో టెస్ట్ చేస్తా పోతామన్నట్లల్లా కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా మేము శాస్త్రజ్ఞులు అనే వాళ్ళందరూ కూడా కొత్తగా ఏమైనా చూసుకుంటారో ఉండేదాన్ని పట్టుకొని ఇట్లాడుతున్నారా? ఉండేదాన్ని పట్టుకొని ఇట్లాడతారు. పట్టుకొని ఇట్లాడినట్ల మార్పు చెందుతానే ఉండే కానీ మార్పు చెందుకోకుండా అట్లా ఉండేది లేదు కదా. కాదనే కానీ వాళ్ళు ఎంతసేపన్నా విచారణ చేస్తాను దాని గురించే చెప్పుకుంటూ పోతున్నారు. దానికి వస్తువు ఏదంటే మాత్రం దాన్ని నిర్ణయం చేయలేకుండా ఉన్నారు కదా. నీళ్ళు అంటే దానికి వస్తువు నిర్ణయం చేయమంటే ఏం చెప్తారు వీళ్ళు? హైడ్రోజన్, ఆక్సిజన్ అంటే మళ్ళా దాన్ని విశేషించంగా మళ్ళీ వచ్చి కదా. ఇట్లా శాస్త్రజ్ఞులు వాళ్ళ జీవితాంతకాలం ఏం చేసినా కూడా విచారంలోనే ఉంటారే కానీ వస్తువును మాత్రం తెలుసుకోలేరు. ఇప్పుడు మనకు కూడా అదే అనుకుంటారు. ఎందుకంటే ఎన్నో నుంచి ఏమేమో పోరేస్తున్నారు. వస్తు నిర్ణయం మాత్రం జరగలే. ఏమైపోయింది ఫైనల్ అంటే లేదు మళ్ళీ ఏమో చేస్తూ వస్తుందని అంటాడు అనమాట. అది అయితే మేము ఇప్పుడు తెలుపుతున్న శాస్త్ర దృష్టి లేక పరమాత్మ దృష్టి అతిథి కాదు. ఆ భౌతిక విజ్ఞానం చెప్పేటువంటి దృష్టి శాస్త్రాలు ఉన్నాయి అట్టా దృష్టి కాదు ఇది అనమాట. మరేమి ఇది తత్వమును ఉన్నదున్నట్టు తెలుపడం వలన ఈ దృష్టితే ఏర్పడిన నిశ్చయమున ఎన్నటికి మార్పు ఉండజాలదు. ఎవరైనా ముందుకి ఇంకా బుద్ధిమంతులు పుట్టి ఎవరైనా దీన్ని ఏమైనా మీరు చెప్పేదా ఆత్మతత్వం సరిగ్గా లేదు అన్నదంటే అయ్యే పని కాదని చెప్తున్నాను అన్నమాట. కారణం ఏమి? ఈ దృష్టిని అనుసరించి తత్వమును కనుగొన్నప్పుడు మనం నిజముగా అమృతులమని బోధపడను. ఎప్పుడైతే ఆ అనవ దృష్టిని విచారించినట్లయితే మనం ఎప్పుడు లేకుండా పోయినాము అని చెప్పాలి. అడగాలి. చెప్పండి, మీరు కూడా అడగచ్చు కావాల్సింటే మేము ఎప్పుడు ఉండేవాళ్ళమేనా అని. మరి మీకు ఎక్కడ అనుమానం వచ్చింది? ఎప్పుడే ఉండేవాళ్ళం అంటే ఎప్పుడే ఉండేవాళ్ళం అనే ధైర్యం లేదంటున్నారు కదా. ఎందుకు అట్లా అంటున్నారు? పుట్టినాము అంటున్నారు. పుట్టిన అనుమానం ఉందే. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు నాకు కోపం అనుకుందానే తెలుస్తుందా లేదా నీకు? ఇంకోటి దయ కలిగిన అనుకుంటుందా లేదా? ఇట్లాంటివన్నీ వస్తాయి కదా. పుట్టినాము అంటున్నారు. మీకు అనుభవం ఉండాలి కదా. పుట్టిన అనుభవం ఉండాలి కదా. ఉందే క్లియర్ గా. ఇప్పుడు ఏమి పరమాత్మ చింతామణి అంటే ఇంకేం అనుమానం రాకూడదు. మళ్ళా పరమాత్మ చింతామణి విన్నామన్నప్పుడు సందేహాలు రాకూడదు. వేదాంతం వినేటట్టుంటే పూర్ణ విని లేకపోయే క్వశ్చన్ లేదు. ఇప్పుడే చేసుకోవాలి దీని కథ ఏంది అనేది. అవునా కాదా?
అప్పుడు మేము దీన్ని వినలేదానికి, అందుకే దీన్ని పెట్టినది కూడా దానికోసమే పెట్టినవు, జరిగిపోయినా కూడా మళ్ళీ ఇప్పుడు పెట్టిన దానికోసమే. అందరికీ నిస్సంశయంగా ఉండాలప్ప, ఏ మాత్రం కూడా అనుమానం రాకూడదు ఇది. అందుకోసమే ఏదైనా అనుభవం ఉండాలంటే అనుభవించినప్పుడు మాత్రమే దాన్ని ఉండాలి. చనిపోయినాక మేము ఉండలేదు అని మనం అంటాము. పుట్టినాను ఉండేదంటే సరే, చనిపోయిన తర్వాత మేము ఉండం కదా అని మీరు అనొచ్చు. ఇంకా మీరు చనిపోయిన తర్వాత మేము లేమని అనుభవం మీకు ఎట్లా వచ్చింది? మరి అదేమన్నా కానీ ఊహే కదా. కాబట్టి ఇప్పుడు మీరు అనుకుని తప్పైనా లేదా మేము పుట్టి సత్యవాళ్ళం అనేది ఊహే కదా, అనుభవం కాదు. అందుకోసం ఈ దృష్టితో విచారిస్తే ఎప్పుడు కూడా నేను లేననేదానికి కానీ నేను పుట్టినాననేదానికి కానీ ఎవరికి అధికారాలు లేవు. ఉంటే చెప్పండి, అడగండి, ఇప్పుడేం తొందర లేదు దానికి. ఎట్లా క్వశ్చన్ వేస్తే ఎవరికి సమాధానం చెప్పే కూడా సిద్ధంగా ఉండాలి మనం కూడా. వాళ్ళు ఒప్పుకోకపోతే అనుభవం చెప్పేది, వాళ్ళు ఒప్పుకుంటారు మన, అందుకే చెప్పేది. ఎవరైతే వేదాంతం కావాలా తత్వాన్ని తెలుసుకోవాలనే వాళ్ళ దగ్గరికే మనం ఆర్గ్యుమెంట్స్, ఇప్పుడు మనం దానికి వచ్చినాం కాబట్టి మన దగ్గర ఆర్గ్యుమెంట్స్ ఇవి మనకు స్థిరమైన చాలు. వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకోకపోతే మనకేం సంబంధం ఉంది. దేశంలో వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ప్రతి ఒక్కరు అంటారు. మనం ఏం తప్పు చేయకుండా నువ్వు తప్పు అంటారు. మనం ఒప్పుకుంటామా? మన మనసు ఒప్పుకుంటుందే? ఎందుకు? నీ అనుభవం నేను చేయలేదు కాబట్టి నేను ఎందుకు ఒప్పుకుంటాను అంటారు కదా. మరి అంటేటప్పుడు ఇది కూడా నీకు అనుభవానికి వచ్చినప్పుడు నీవు మాత్రం ఎందుకు మాట్లాడే ధైర్యం లేదు? అది పెట్టుకోవాలా అని మన దగ్గర క్లియర్గా ఈ దృష్టిని అనుసరించి తత్వం కనుగొన్నప్పుడు మనం నిజముగా అమృతమని బోధపడినాం. అప్పుడు ఆ దృష్టితో చూసినట్లయితే అప్పుడు మనకు బోధపడుతుంది. అంతేగాని ఈ దృష్టే పెట్టుకొని మొదటి నుంచి ఏదైతే మనకు విచారం చేయకున్నప్పుడు ఏ నిర్ణయాలు పెట్టుకున్నామో విచారం చేసినప్పుడు కూడా ఆ నిర్ణయాన్ని తొలగించుకోలేకపోతే ఎట్లా? తొలగించుకోకపోతే వేదాంతం మించి దాంట్లో మనకేం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? మన నిర్ణయాలు మనకు స్థిరంగా పెట్టుకునే దానికి ఈక్కేంటి కావాలా అని అది తెలుసుకోవాలి. వేదాంతులు అనే వాళ్ళంతా వేదాంతం విన్నాము, ఏ ప్రయోజనం ఏమి? ఇంతకు ముందు మనం విచారానికి పూర్వం ఏమనుకుంటామో దాంట్లో ఏమైనా మార్పు కలిగిందే మనకి? మరి మార్పు లేకోకుండా పోతే మళ్ళీ వచ్చిపోయేది వృత్తానే అవుతుంది కదా. అది దాని ముందు చెప్పేది ఇక్కడ. మన స్వరూపమైన బ్రహ్మమునకు మృత్యువు ఊరగాయనియు కఠోపనిషత్తులో చెప్పినారు. భోజనం చేసేటప్పుడు ఊరగాయకి ఎంత విలువ ఉంటుంది తప్ప, అంటే దానికి కడుపు నిండి దాన్ని ఊరు చేసుకుంటారో భోజనం చేయడానికి ఉంటుందే? భోజనానికి విలువ ఉంటుందా, ఊరగాయకి విలువ ఉంటుందా అని. కాబట్టి ఆ బ్రహ్మానికి ఈ మృత్యు అంటే ఊరగాయ అన్నట్ట ఉంటే ఉపయోగించద్దు, లేకపోతే లేదు, దీనికి ఏం పెద్ద పని లేదు. అది వాళ్ళ స్వరూపంలో ఈ మృత్యువు అనే సమాచారం లేదు. కఠోపనిషత్తులో చెప్పేది అది. బ్రహ్మమును చూసి మృత్యువు భయపడి పరిగెత్తుతున్నాడని చైత్రోపనిషత్తులో చెప్తాను అనమాట. ఆత్మజ్ఞానం చూస్తే మరణం అనేది దగ్గరకు కూడా రాదు అని. కారణం ఏమి? పుట్టింటే కదా ఆ మరణం అనేది వచ్చేదానికి. అందుకే ప్రతి ఒక్క దానికి కూడా వ్యవహారంలో ఉండేదానికి మీరు ఎప్పుడైతే మేము సుఖము అని అన్నారో అప్పుడే దుఃఖంతో మొదలైంది అని. మీరేం సుఖం అంటారు కరెక్టే, దుఃఖం ఆడే ఉంది అని. అట్లా మనం పుట్టినాము అంటే మరణం కూడా దాంట్లోనే ఉంటుంది, ఇంకేం వేరే పక్కకు పోయలేదండి. ఎందుకు? ఒక క్షణం గడిచిందంటే మనం మృత్యుకు దగ్గర ఎత్తాం కదా. ఒక గంట గడిచిందంటే మన ఆయుష్ తగ్గుతుంటుంది కదా. ఓ దినం గడిచిందంటే ఇట్లా తగ్గుతానే ఉంటుంది. పుట్టినాడు అంటే కట్టుకో, నేను పుట్టినాను అన్నప్పుడు నీవు దేన్ని ఆశ్రయించుకొని నేను అన్నావు. నేను పుట్టినాను అని అంటావు కదా, దేన్ని ఆశ్రయించుకొని నేననే పదం నీకు దేన్ని ఆశ్రయించి వచ్చింది? దేహాన్ని ఆశ్రయించి వచ్చింది. దేహం నువ్వా? అది కావాల్సిండేది. దేహం నేను అని అంటావు, ఇంద్రియాలు నావి అంటారు, ఈ రెండింటి కలుపుకో నేను అని అంటుంటారు. అవునా కదా? బట్ సరే, ఈ నేను అనే దానికి స్వతంత్రమైన అర్థమేమి? నేనని మనం ఎన్ని అహం ప్రత్యయం అంటారు, అంటే ఈ వ్యవహారంలో నేను వాడదాన్ని. ఈ అహం ప్రత్యయాన్ని తెలియజేసేదానికి ఆధారం ఒకటి ఉండాల. ఈ నేను అనే తెలియబడేది నేను తెలియబడదు, ఇంకో దాంతో తెలియబడాల. అందుకే అనుభవం చేతనే తెలియబడుతుంది. కానీ నేను తెలుసుకుంటాను అన్నట్లయితే అంత వ్యవహారమే మారిపోతుంది. కన్ను నేనే చూస్తానని నేను ఉపయోగించుకోదు. అది ఇంకా
ఎందుకు నాకే నీకున్న స్వతంత్రం నాకు లేదా అని అడుగుతుంది. అట్లా ప్రతి ఇంద్రియం కూడా స్వతంత్రంగా మాట్లాడే వ్యవహారం వస్తుంది. అట్లా వచ్చేది లేదు. ఇది ఇవన్నీ కూడా పరప్రకాశం, ఆత్మ ఉనికిలో ప్రకాశింపబడేటివి. అట్లా ఆ స్వరూపం నెరిగిన అంటే మన స్వస్వరూపాన్ని తెలుసుకుంటే మర్త్యుడు అమృతుడగును. ఇప్పుడు మనము చనిపోయే వాళ్ళం మర్త్యులు అనుకుంటున్నాం. చనిపోవడానికి మర్త్యులు అని నీ స్వరూపాన్ని గుర్తిస్తే అప్పుడు నీకు నేను చనిపోయేవాడు కాదని అనుభవం నీకైతుందంటే. నీకైతుందంటే ఉపాధి కాదయ్యేది, స్వరూపం గుర్తి తెలుసుకుంటాడంటే. శృతులు ఘోషించుతున్నవి ఇంకా వేదాంత విజ్ఞాన మహిమ. వేదాంత విజ్ఞాన మహిమ, వేదాంత జ్ఞాన మహిమ కాదు, ఇది విజ్ఞాన మహిమ. అంటే ఏమర్థం? వేదాంత విజ్ఞాన మహిమ అంటే వేదాంత జ్ఞానం అంటే ఏమి? జ్ఞానం అంటే అనుభవం. వేదాంత జ్ఞానం అనేది బుద్ధితోని ఇంద్రియాలతో తెలుసుకుంటారు. విజ్ఞానం అనేది అనుభవంతో గుర్తిస్తారు. బుద్ధి ఇది పనిచేయడం అనేది అది ప్రాక్టికల్ థియరీ. జనం అంతా చెప్తా అంటారు. ఇప్పుడు నీటిలో హైడ్రోజన్ ఆక్సిజన్ ఉందని చెప్పినారు, ఇది జ్ఞానము. ఇది ఇంద్రియాలతో గుర్తు తెలుసుకుంటారు. అయితే ఇప్పుడు ప్రాక్టికల్ చేసినాడంటేనే హైడ్రోజన్ అది అనుభవం. అది అనుభవ జ్ఞానం వేరే, ఉదయ జ్ఞానం వేరే అనమాట. ఇది దీన్ని ఆ విజ్ఞాన మహిమ అంటే ఎవరైతే అనుభవం పొందుతారో వాళ్ళ యొక్క గొప్పతనం ఎట్లుంటుందని. మన ఆత్మయే సమస్త విశ్వం యొక్క ఆత్మైన సిద్ధాంతం వల్ల కలుగు ప్రయోజనములు. కాబట్టి మన స్వరూపమే సమస్త విశ్వము. స్వరూపాన్ని విడిచి అంటే ఆత్మని విడిచి స్వతంత్రంగా యావి లేవన్నా ఒకటే, అందరి స్వరూపం కూడా ఆత్మన్నా కూడా ఒకటే. దానివల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయి? వేదాంతాన్ని అనుభవం తెచ్చుకుంటే ఈ ప్రపంచం యొక్క పరమార్థ స్వరూపమే బ్రహ్మమనియు. ఇదే గుర్తు బాగా పెట్టుకోవాలన్నమాట. ఈ స్తంభం యొక్క రూపము అని చెప్తారు కదా, ఈ స్తంభం యొక్క పరమార్థం అన్నప్పుడు ఏమనాలా? రాయి అనేది రావాలి. పరమార్థం అంటే ఒరిజినాలిటీ, పూజ స్వరూపం అంటే స్తంభం. అదే ఈ ప్రపంచం యొక్క, మీరు ప్రపంచం ప్రపంచం అన్నారు, ఇది వ్యవహార దృష్టిలో ఒప్పుకునే మాట. ఇది దీని యొక్క పరమార్థం అంటే సత్యమేమి, సత్యం యొక్క స్వరూపమే బ్రహ్మమనియు. పరమాత్మ విశ్లేషించినప్పుడు మన ఆత్మయే బ్రహ్మమనియు ఇంతవరకు తెలిసిన విషయాన్ని గమనించిన పాఠకులకు వేదాంత దర్శనం యొక్క మరి ఒక విశేషం దృగ్గోచరం కాగలదు. ఇంతవరకు దేని గురించి మాట్లాడినాము అంటే మన స్వరూపం అని చెప్పినాము. మన స్వరూపాన్ని విడిచి ప్రపంచం అనేది స్వతంత్రంగా ఉందే అన్నప్పుడు అందరి స్వరూపం కూడా పరమాత్మ అన్నా ఒకటే, ఉండేది పరమాత్మ స్వరూపం అన్నా కూడా ఒకటైతుంది. అది తెలియబడుతుంది అనమాట. అది ఏదైనా బ్రహ్మం మన ఆత్మగా ఉండుటయే గాక సమస్త విశ్వమునకు ఆత్మ అయినటయు ఈ దర్శనం నిర్ధరించడం మన ఆత్మ యొక్క స్వరూపం నెరుగుటయు సకల విశ్వసారం నెరుగుటయు ఒక్కటే ఏమిటో సిద్ధించుతున్నది. కాబట్టి మీరు ప్రపంచం అంతా ఏమో ఉంది, దాన్ని అంతా మేము తెలుసుకోవాలా అని మనం ఉన్నాం ఇప్పుడు. అయితే ఆ ప్రపంచం యొక్క సమస్త సారం కూడా నీ ఆత్మను విడిచి స్వతంత్రంగా లేదు. అందుకోసమే దేన్ని తెలుసుకుంటే అంతా తెలుసుకున్నట్లయితుంది, దేన్ని వింటే అంతా విన్నట్లయితుంది అనే పదం వచ్చింది ఈడే. వ్యవహారంలో మీరు ఎన్ని దానిలో ఎన్నన్నా తెలుసుకోండి, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఏమి తెలుసుకుంటే రాదు, పరిపూర్ణత లేదు. అయితే ఆ మూల ప్రపంచం యొక్క పరమాత్మ మూలమేమి అనేది గుర్తిస్తే అది బ్రహ్మము అని తెలుస్తుంది, లేదా ఆత్మ అని తెలుస్తుంది. అది ఆత్మ అనేది ఎవరికో ఊరికి లిమిటెడ్ కాదు, అది అందరి స్వరం కూడా ఆత్మే. ఆ ఆత్మను విడిచి స్వతంత్రంగా ప్రపంచం ఉందే అంటే లేదు. మరి ఇప్పుడు ప్రపంచంలో అవి ఉండాయి ఇవి ఉండాయి, మాకు అవి కావాలి ఇవి కావాలంటాండ్రి. ఎప్పుడైతే ఆ స్వరూపాన్ని గుర్తించినాక నువ్వు విషయాలు ఉంటాయి వీళ్ళకి కోరేకి. అది అన్నిటికంటే ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఇంతే. ఇప్పుడు మనకేమి ప్రయోజనాలు మనకంటే వేరుగా ఉన్నాయి, వాటిని మనం సంపాదించుకోవాలా అని దానికి అవి ఆడాడ ఉంటాయి అని కనలాడుతున్నారు. అయితే ఎవరికి దాని సమాచారం తెలియదు. అయితే ఇప్పుడు దీన్ని తెలుసుకుంటే ఇంక అందుకే ఆప్తకాముడు అంటారు అని, అన్ని కోరికలు సిద్ధించిన జ్ఞానికి. అకామహతుడు అంటారు, కోరికలన్నింటి చంపినోడు అంటారు. ఆనంద ప్రాప్తుడు అంటే ఆనందమే స్వరూపంగా కలవాడు అని. ఆనందాన్ని అనిపించేవాడు కాదు, ఆనందాన్ని అనుభవించేవాడు వేరే, ఆనంద స్వరూపమే వేరే. ఆనందాన్ని అనుభవిస్తాడంటే వాడికి వచ్చినట్టు లేదు అని. వీడికి ఆనందాన్ని అనుభవించే హక్కు లేదు,
ఒకవేళ ఇద్దరు పెట్టుకుందాం అనుకోండి, ఆనందం ఎటువంటిది అంటే నిర్వికారము, నిర్విశేషము. నిర్వికారము, నిర్విశేషము, నిర్వికల్పమైందని నువ్వెట్లా అనిపిస్తావు చెప్పు? ఈ దేహము, ఈ దేహానికంతా కూడా వికల్పాలు ఉండాల, విశేషణాలు ఉండాల, ఇవి ఉంటేనే కదా. చూడప్ప లడ్డు తీయగా ఉంది అని అంటే ఎప్పుడు నీకు ఆ విశేషణాలు ఉండాలి. లడ్డు తీపి అనేదాన్ని ఉంటే నాకు ఆనందమైంది అంటారు మీరు. అయితే ఆనందంలో ఇట్లేమైనా వికారాలు ఉన్నాయంటే ఏమి ఉండవు. ఏ వికల్పాలు ఉండకూడదు, ఏ క్రియలు ఉండకూడదు, ఏ విశేషాలు ఉండకూడదు. అది ఎట్లుంటుంది అన్నప్పుడు నేను చెప్పేది అంతే. ఇప్పుడు బుద్ధికి తెలియదు కదా అది ఎట్లా నిర్వికల్పంగా ఉండేది ఆనందము అంటే. నా జీవితంలో నేను దాన్ని చూడలేదంటుంది, దానికి ఏం తెలుసు పాపము. అయితే అట్లా లేకోకుండా ఉండేదానికి నీ నిద్రను చూడమంటే నిద్ర చూస్తారు వీళ్ళు. నిద్రను చూసి ఏం చెప్తారు? మా నిద్రలో మాకు హాయిగా ఉంటుంది అని అంటారు. మనసు పోయి చూసి వచ్చింది దాన్ని, హాయిగా ఉండేది మనసు చూసి వచ్చింది అని. పోనీ అక్కడ మీరు ఉన్నప్పుడు నేను హాయిగా ఉంటానే అనుభవం ఏమన్నా ఉందా? వికల్పాలు లేవు, విశేషణాలు లేవు. అయినా బయట మీకు చెప్తాంటారు. ఇదే పొరపాట్లోనేది. అందుకే ఆత్మానుభవం కలిగిన వానికి ఆత్మానుభవం గురించి మాట్లాడేవానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇవన్నీ పదాలు నేర్చుకొని మాట్లాడే మాటలు వేరే, ఆ అనుభవం మాట్లాడే ఆయనకు వ్యవహారమే వేరే ఉంటుంది అన్నమాట. అది ఈ ఆత్మను శ్రవణాదుల వలన తెలుసుకున్నట్టు, వినిన దాన్ని విన్నట్టును, విచారింపని దాన్ని విచారించినట్లను, తెలుసుకున్న దాన్ని తెలుసుకున్నట్లుగా నీవు అదే నీవేదైతే వినిండవో, ఏదైతే తెలుసుకునేది లేదు. చూడండి, ఎప్పుడైతే నీకు ఆత్మ బోధపడిందంటే ఏదేది నువ్వు తెలుసుకోలేదో అంతా తెలిసి ఉంటుంది, ఏదేది వినలేదో అంతా తెలిసినట్లయితుంది. ఏమి ఆత్మ నుంచి ఏమీ లేదని తెలుసుకున్నాక వినేటువంటి ఉంటాయి, ఇక్కడ తెలుసుకునేటువంటి ఉంటాయి. ఆ పదం చెప్తాను అన్నమాట. ఇక్కడ శ్రవణాదుల వలన తెలుసుకొని, శ్రవణాదులు అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసన, ఈ మూడు. అందుకే శ్రవణం అనే నిధ్యాసనలు కూడా మనకు వింటే అవుతూరే క్లియర్ గా తెలిసిపోతుంది. మొత్తం శాస్త్రం అంతా కూడా ఎక్కడ బయలుదేరిందంటే భౌతిక శాస్త్రాలు కానీ భౌతిక విజ్ఞానాలు కానీ నేను దేహేంద్రియ సంఘాతంతో కూడినటువంటి పురుషుడను, దేహేంద్రియ సంఘాతంతో కూడినటువంటి స్త్రీని, వీళ్ళిద్దరిని పెట్టుకొని శాస్త్రం విచారించింది. వీళ్ళకి సుఖం కావాలా అంటే ఎట్లెట్లుంటుంది అనే దాని గురించి విచారం చేసింది. అంటే దేహానికి, ఇంద్రియాలకి, మనస్సుకి, ప్రాణాలతో కూడినటువంటి ప్రాణులకు సుఖము ఆనందం ఎట్లుంటుందంటే దానికోసము అన్ని మార్గాలు చెప్పుకుంటూ పోయింది. పరమాత్మ స్వరూపం చెప్పే రాలే ఈ శాస్త్రాలన్నీ. అందుకోసమే వాటి ప్రయోజనం లేదనద్దండి. ఎవడైతే ఆత్మతత్వం తెలియకోకుండా వ్యవహారం ఉంటాడు చూడండి, వానికి అవే ప్రయోజనం అంటుంది. వ్యవహారంలో ఉండే ఆనందాలు ఉన్నాయే అవి వాళ్ళకి అవే ప్రయోజనాలు చేకూరుస్తాయి. దానివల్ల దాన్ని మనం తీసేయకూడదు అంటుంది. ఎవరైతే ముముక్షులైనారో వాళ్ళకి అవి నిష్ప్రయోజనం. ఎవడైతే ఆత్మతత్వం లేకోకుండా మాకు వ్యవహారం ఉంది లేపంటారు చూడండి, వాళ్ళకి అవే సత్యం. అందుకే వాళ్ళందరూ చెప్పారు మేము అనుకున్నవి అయినాయి, మాకు ఆనందమైంది అనే పదాలు వాడతారు కదా. అది వాళ్ళ దృష్టితే వాళ్ళకి అంతే, అది పరమాత్మ దృష్టినేం కాదది. ననియు అంటే ఒక మృత్పిండమును అంటే మట్టి ముద్ద లేదా రాశి అనుకోండి, మట్టి రాశిని మృత్తికైన తెలుసుకున్నట్టు ఇదంతా ఏమప్ప కుప్పేసింటే ఇదంతా ఏమంటాం పోయి చూసి మన్ను అంటారు. అవునా? మృత్కార్యములైన ఘటాదులన్నింటినీ తత్వం ఎరిగినట్లే అని శృతులు ఘోషించుతున్నవి. ఇప్పుడు పొద్దున పోయేటప్పుడేమో అన్ని ఉండి చూసుకుంటా నువ్వు పోయినప్పుడు ఉండే, తర్వాత సాయంత్రం మళ్ళా ఎక్కడెక్కడ పోయి చిలపు చూస్తే మన్ను లేదు. డేట్ ఉండే అన్ని కుండ ముంత మూటి బాన్లు అన్నీ ఉన్నాయి. ఆ మన్ని ఆటికి పోయినప్పుడు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆ మట్టి యొక్క కార్యమే ఈ ఘటాదులన్నీ. ఇప్పుడు ఆ మట్టి యొక్క కార్యమే అన్నప్పుడు ఆ కుండలు, ఆ ముంతలు, మూగట్లు ఏమైనా ఇవి మన్నుగా ఉన్నాయా ఏమన్నా అయినాయా? మన్నుగానే ఉండే నామరూపాలు వ్యవహారానికి రూపం ఉన్నాము. కుండ ఏమైంది అన్నప్పుడు కుండ మన్నే అయి ఉంది. ఎడన ముట్టుకోండి కంట్లం అంటారు, కంట్లు ముట్టుకున్నదే కడుపు అంటారు, ముట్టుకున్నాయి కింద అడుగు భాగం అంటారు, ఎడన ముట్టుకోండి మన్నే. అందుకే కార్యం అనేది ఎప్పుడు కూడా కారణాన్ని విడిచి ఉండేదే లేదు. కారణాన్నే కార్యం అని మనం పిలుస్తాం అంతే, కార్యం వేరే అయ్యలేదు. చాలా మంది కారణ కార్యం అని చెప్తారు. కార్యం అనేది కారణాన్ని విడిచి ఉంటే
అప్పుడు కార్యం అని చెప్పచ్చు. అయితే వ్యవహార దృష్టితో వాచారంభణం వికారం నామధేయం మృతికేతేవ సత్యం అంటారు. మీ యొక్క వాచారంభణమే కానీ కుండా ముంతా మూగిట అనేది ఉండేదేమో సత్యమైంది మన్నే. అట్లా ఒక మృత్పిండాన్ని తెలుసుకున్నట్లయితే మృత్కార్యములు అంటే మట్టితో చేయబడినవన్నీ ఘటాలన్నింటినీ తత్వం నెరిగినట్టులే మన్ను అని ఎట్లా తెలుసుకుంటారో అట్లా శృతులు ఘోషించున్నది. ఈ విధమున స్వరూప జ్ఞానమే సకల విశ్వజ్ఞానం అని సూచించకై కాబట్టి మాకు ఆ జ్ఞానాలు ఉన్నాయి, ఈ జ్ఞానాలు ఉన్నాయి, ఆ జ్ఞానాలన్నా ఉండలేండి, అవన్నీ కూడా స్వరూప జ్ఞానాన్ని విడిచి వేరే లేవు. అంటే అన్ని అన్నప్పుడు అంటే విశ్వం అంటే ఈ ప్రపంచం యొక్క జ్ఞానం అన్నప్పుడు దాంట్లోనే అంతర్గతమవుతాం అనమాట. ఈ జ్ఞానమును బ్రహ్మ జ్ఞానము, ఆత్మ జ్ఞానము, బ్రహ్మాత్మ జ్ఞానము మున్నగు పేర్లతో పిలుచున్నారు. ఇవన్నీ పర్యాయ పదాలే. మళ్ళా ఒక తూరు ఒకటి ఏమో పైలు ఒక తూరు ఒకటి పిలిచానద్దండి. బ్రహ్మం అన్నా ఒకటే, ఆత్మ అన్నా ఒకటే, చైతన్యం అన్నా ఒకటే, అనుమన్న ఇవన్నీ పదాలే. అన్ని ఆత్మల గురించి చెప్పేటి ఇవన్నీ. స్వస్వరూపం నెరిగిన మాత్రాన ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అంటే తన స్వరూపాన్ని తెలుసుకున్నంత మాత్రమున సకల విశ్వసారం నెరిగినట్టు ఎట్లా సంశయమునకు తగ సమాధానమును మున్ముందు ప్రస్తుతం కాగలదు. మా స్వరూపాన్ని తెలుసుకుంటే ప్రపంచం సమాచారం మాకెట్ట తెలుస్తుంది అనే సంశయం వస్తుంది ఎవరికైనా. మీరేమంటారు? మీ స్వరూపాన్ని తెలుసుకొని తెలుసుకున్నాము, కరెక్టే. అయితే ప్రపంచం సమాచారము దాన్ని తెలుసుకోలేదు కదా మేము అనే సంశయం వస్తుంది కదా. అది ముందుకు వస్తుంది. ఎందుకంటే నీ స్వస్వరూపం అనే దాన్ని గుర్తిస్తే ప్రపంచ స్వరూపమే లేదు అని బోధపడుతుంది. వీడేమంటాడు? ప్రపంచం స్వరూపం నేను తెలుసుకోలేదు కదా, నా స్వస్వరూపం తెలుసుకుంటాను కదా అన్నాడు. ఆ ప్రపంచ స్వరూపం అనేదంతా కూడా మన స్వస్వరూపంలోనే అంతర్గతము, దాన్ని విడిచి స్వతంత్రంగా లేదనే జ్ఞానం అయితే సంశయం పోతుంది. అది లేదు, తెలియదు. ఇంకా స్వస్వరూపాన్ని తెలుసుకుంటే విశ్వం రూపం మేము ఎట్లా తెలుసుకున్నట్లయితుంది? విశ్వం రూపమే వేరే అనుకుంటాడు వీడు, స్వస్వరూపమే వేరే అనుకుంటాడు. ఎందుకు? ఆ విశ్వం యొక్క పరమార్థ స్వరూపం స్వస్వరూపం అనే జ్ఞానం లేదు కాబట్టి. వేదాంతుల విచారక్రమమున ఇప్పుడు వేదాంత చెప్పే క్రమంలో జీవుడు, ప్రపంచము, ఈశ్వరుడు, జ్ఞానము, నీతి, ధర్మము, ఉపాసన, పురుషార్థము మున్నగు తత్వములో అంతర్గతములగుట వలన వేదాంతుల ఇతరుల విషయమును ఆలోచింపక తమ తమ మోక్ష ప్రాప్తికై కృషి చేయ స్వార్థపరలేని వాదము నిరాధారం అని కూడా ధృవపడుతున్నది. చూడపా, జీవుడు ఉన్నాడు, ప్రపంచం ఉన్నాడు, ధర్మం ఉంది, న్యాయం ఉంది, నీతి ఉంది, ఇవన్నీ విడిచిపెట్టి తన స్వరూపాన్ని తెలుసుకుంటే ఎట్లా? ఇది స్వార్థం కాదా? ఇదంతా విడిచిపెట్టి అనే ఉంది వాదం ఉంది. అయితే వీళ్ళు ఈ విచారం తెలిసినప్పుడు ఇవన్నీ ఉండాయా లేవనేది బోధపడితే అప్పుడు ఈ అనుమానానికి సంశయం ఉండేకి వీల్లేదనమాట. వేదాంతం ప్రతి పదార్థం యొక్క సత్యమును నిర్ధారించు శాస్త్రం అంటే గ్రహించితమేని ఇతర సిద్ధాంతములకు ఈ దర్శనం గల వ్యత్యాసం ప్రస్ఫుటమగుటయేగాక వేదాంతం యొక్క వైశిష్టం కూడా చక్కగా బోధపడగలదు. ప్రతి పదానికి ఆ పదం వాడిందంటే దాంట్లో ఏముంది అనేది వేదాంతం చెప్తుంది. వస్తురూపాలు చెప్పుకుంటూ పోతుంది. ఇది మిగతా వేదాంతంలో వస్తురూపాలు చెప్పరు. ఊరికినే ఆకాశం ఉంది, ఆకాశం అంటే ఎట్లుంటుంది? ఆ వస్తువు దానికి పేరే వాడినవులే, వస్తువు చెప్పు. అందుకే చెప్తే మాటలు లేవు దీనికి. వేదాంతంలోనే చెప్పేది అది. సరే అయ్యా బాగా చెప్పేది చూడు. ఆకాశం అంటే స్పేస్ అంట, పిల్లి అంటే మార్చాలం అన్నట్లే. చెప్పినట్లయితే నువ్వు పిల్లి అర్థం కాలే, మరి మార్చాలం అని చెప్తే ఆకాశం పెడతాడు. చెప్పేకి లేదట. ఇప్పుడు మెలకు అంటే మెలకు అని చెప్పినట్టు ఆ మెలకు అంటే దాన్ని మనం అంటే చెప్తాం కదా. జాగ్రత్త స్థాన వైప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశ స్థూలభు వైశ్వానర ప్రథంపాద అని చెప్తాం. ఇట్లా మెలకుల గురించి మీరే చెప్తారు. మెలకు అంటే మెలకువే ఇట్లే. అందుకే వేదాంతంలో ఏ పదం వచ్చినా దానికి ఒక అర్థం చెప్పుకుంటూ పోతుంది. ఆ వస్తు జ్ఞానం అయ్యేటట్టు చెప్తుంది అనమాట. అది వ్యత్యాసం ప్రస్ఫుటమే కాక వేదాంతం యొక్క విశిష్టత్వం, వేదాంతంలోని గొప్పతనం మామూలు దానికి ఉండేది కూడా చక్కగా బోధపడదు.
ఇట వేదాంత దర్శనం యొక్క ముఖ్య ప్రయోజనం గట్టిగా ఉంచుకొని ఉండవలేను అంటే ఆత్మస్వరూపమైందని. వేదాంత దర్శనము అంటే ఆత్మస్వరూపమైంది అని. దర్శనం అంటే కనపడుతుంది అని, కనపడేదని కాదు, అది స్వరూపంలో అనుభవంతో వచ్చేది అని. అందు మొదటిదేమన దీని యొక్క విషయం బాగా గుర్తుపట్టుకోవాలండి. మన కూడా ఇది బాగానే పెట్టిండు అనమాట. హిందూ మతానికి ఇప్పుడు మేము ఇది చేసేదంతా ఏమన్నా వస్తుందని ఆర్కే పెట్టండి. అందరూ పిలిపించి వాంచి పారేసినారు. అందరూ ఊరికోరు మాట్లాడుకోనంత ఎవరు గుడ్డలో మాట్లాడారు. ఇక్కడ మొదటి వేదాంతం ఒక మతం కాదు. నీ అభిప్రాయం నా అభిప్రాయం కాదు. మతం అంటే అభిప్రాయం. ఏ మతానికైనా వాళ్ళ మత యొక్క పెద్దలు ఉంటారు చూడు, వాళ్ళ అభిప్రాయమే వేదాంతము. హిందూ మతము అంటే హిందువుల యొక్క అభిప్రాయము. మహమ్మదీయ మతం అంటే మహమ్మదీయుల యొక్క అభిప్రాయము. క్రైస్తవ మతం అంటే క్రీస్తు యొక్క అభిప్రాయము అనేది. బౌద్ధులు జైనులు ఇట్లున్నారు. ఇట్లా వేదాంతం అనేది నీవు నేను చెప్పేది కాదు, సార్వత్రిక అనుభవం అనమాట. అందరిదో ఒకటే. దీంట్లో సరికి ఒకరి మతము దీంట్లోకి రాకూడదు. దీని అందు సర్వమతములకు ఆధార స్తంభంలో అంటే మూలతత్వం స్థాపించే యుక్తులు గలవు. ఆ ప్రతి మతానికి ఏం ఆధారం ఉండదో దాన్ని దీంట్లోనే చూపిస్తుంది అది. ఇక రెండవ ప్రయోజనం ఏదైనా, వేదాంతం తర్కశాస్త్రం కాదు. తర్కం అంటే ఏమి? ప్రమాణాలకు గోచరం అయితేనే ఒప్పుకుంటా, లేతలేదు. తర్కం అంటే రూపం ఉంది, చెట్టు చెప్తుంది, కంటికి కనపడుతుంది. బ్రహ్మ ఉంది, యా కంటికి కనపడుతుంది. తర్కం కాదు ఇది. అనుభవంతో తెలుసుకునేది కానీ తర్కాలతో తెలుసుకునేది కాదు. ఎందుకంటే వ్యవహారానికి తర్కాలే చాలు. మడైతే మీ దానికి మడి ఉందంటే మేము ఒప్పుకోవాలంటే లేదు, అనుభవానికి తర్కం చూస్తామంటారు దీనికి. మీ తర్కాలకన్నీ కూడా మీ ప్రమాణాలు జ్ఞానేంద్రియాలను ఉపయోగిస్తారు మీరు. ఇక్కడ జ్ఞానేంద్రియాలను ఉపయోగిస్తే కుదిరేటు కాదు. జ్ఞానేంద్రియాలకు ఏం తెలుసు? రూపము, శబ్ద, స్పర్శ, రూపము, రసం ఉంటే కనుక్కుంటాయి. అవి లేవంటే వాటి ప్రయోజనాలు. వాడి పరమాత్మ అవస్థ అతీతుడు, అన్ని ఆ నిరాకారుడు, ఇన్ని లక్ష్యాలు ఉన్నాయి ఆయనకి. ఇవన్నీ కనుక్కుంటే దానిని. అందుకే తర్కాలతో దీన్ని విచారం చేయొద్దండి అని. అయితే తర్కం లేకపోతే మేము మాది మాత్రం మీరు ఎందుకు తర్కం చేస్తారన్నదండి. అనుభవానికి తర్కం చూపించాల అంటే అది ఆ తర్కం ఎట్లుండాలంటే ప్రతి ఒక్కరికి అనుభవంలోకి రావాలా. ఇప్పుడు ఉదాహరణకి రూపాన్ని చూడాలంటే కన్నే ఉండే తీరాలా అంటాం అనుకోండి. ఎవరికి నువ్వు అంటారు చెప్పండి? ఆ లోకంలో నువ్వు అంటారు? ఎవరైనా దీనికి ఎదురు మాట్లాడతారా? మేము చెబుతూ వింటామని కానీ ఎవడన్నా మాట్లాడతారా? కన్ను లేకుండా చూస్తామని మాట్లాడే వీలుందే? రూపాన్ని చూడాలని సాధ్యమా? ఇట్లా అందరి తర్కం వాడుకుంటు దీంట్లో అయినను అందు అబాధితమైన తర్కమునకు ఆధారమైన అనుభవం తెలిపి, అదే మీ దానికి తర్కం వద్దంటే మేము చేసే తర్కానికి తీసేసేది మీకు చేత కాదు. మీరు మాట్లాడడానికి మేము తీసేస్తాం. కన్ను రూపాన్ని చూస్తుంది అంటారు, అంటే కన్ను ఉందని మీరు అనుకుంటారు. సరే, నిద్రలో కన్ను ఉంది అంటే ఏమంటావు? రూపం ఉంది అంటే ఏమంటావు? అనుభవంలో ఉండగలరు నీకే. ఇట్లా అనుభవానికి తర్కాన్ని చూపిస్తుంది అన్నమాట వేదాంతం అనేది. అబాధితమైన తర్కమునకు అంటే బాధించబడకూడదు ఆ తర్కం అనేది. ఆధారమై అనుభవం తెలిపి వ్యావహారిక తర్కమున హత్తుగలదని ప్రతిపాదించబడి ఉన్నది. మీ తర్కానికి ఉంది. జాగ్రత్తలో ఉన్నప్పుడు మీవన్నీ పనిచేస్తాయి. నిద్రలో ఏం పనిచేస్తాయి? స్వప్నంలో ఏం పనిచేస్తాయి? మీవి అద్దుంది మీ దానిలన్నిటికీ, మీ తర్కాలన్నిటికీ. అందుకే చెప్తారు, స్వప్నంలో ఒకడు ఆవు గర్భాన్ని ధరించి ఈనింది అంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? 9 నెలలు పట్టాలి కదా. మాకు స్వప్నం వచ్చిండే 5 నిమిషాల్లో అయింది అంటాడు. ఈ జాగ్రత్తలను ప్రమాణం తీసుకుని స్వప్న ప్రమాణం తగిలిస్తేటట్టు అది చాలా మంది తెలియదు ఈ సమాచారాలు. ఈ జాగ్రత్తలో తర్కానికి యుద్ధానికి వస్తుంది. 9 నెలలు టైం పడుతుంది అని తెలిసేడా గర్భం ధరించిన తర్వాత. ఆ స్వప్నంలో కూడా ఇదే దృష్టాంతాన్ని అడ్డుపెట్టుకుంటే ఆడు జరిగిందా లేదా నీ అనుభవంలో. కాబట్టి ఆ కాలము ఆ దేశం వేరే, ఈ కాలము ఈ దేశం